అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా గడ్డపై అడుగు పెడుతున్నారు. 2017లో మొదటిసారి వెళ్ళినప్పుడు లభించిన రాజమర్యాదలు ఆయనకు ఇంకా గుర్తే ఉండి ఉంటాయి. అయితే ఈసారి ట్రంప్ ఎదుర్కోబోతున్న చైనా అప్పటికంటే భిన్నమైంది, మరింత శక్తివంతమైంది. కేవలం వాణిజ్యం, తైవాన్ అంశాలే కాకుండా మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు బీజింగ్లో దౌత్యపరమైన చర్చలు జరుగుతుంటే, మరోవైపు చైనా తన న్యూ ప్రొడక్టివ్ ఫోర్సెస్తో భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో చాంకింగ్ వంటి నగరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కీలక పర్యటనపై ప్రత్యేక కథనం. 2017లో ట్రంప్ చైనా పర్యటన ఒక అద్భుతం. ఫర్బిడెన్ సిటీలో విందు, ఘన స్వాగతం. కానీ ఇప్పుడు కాలం మారింది. షీ జిన్పింగ్ మునుపెన్నడూ లేని విధంగా మూడవసారి అధికారంలో ఉంటూ అమెరికాకు సమాన స్థాయి పోటీదారుగా ఎదిగారు. చైనా అసలు రూపం చూడాలంటే బీజింగ్ దాటి చాంకింగ్ వెళ్లాల్సిందే. ఒకప్పుడు కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉన్న ఈ నగరం నేడు చైనా సాఫ్ట్ పవర్ చిహ్నంగా మారింది. నియాన్ లైట్లు, పర్వతాల మధ్యలో రైళ్లు వెళ్లే అద్భుత కట్టడాలతో ఇది ప్రపంచపు సైబర్ పంక్ రాజధానిగా పిలువబడుతోంది. కేవలం అందమే కాదు, టెక్నాలజీలోనూ చైనా దూసుకుపోతోంది. ఏటా $400 బిలియన్ పెట్టుబడితో రోబోటిక్స్ రంగాన్ని శాసిస్తోంది. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఈ రోబోల మెదడు పనిచేయాలంటే అమెరికాకు చెందిన నివిడియా చిప్స్ అవసరం. ఈ చిప్స్ సరఫరాపై ట్రంప్ తీసుకునే నిర్ణయం చైనా టెక్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇక అంతర్జాతీయ రాజకీయాల్లోనూ చైనా పాత్ర పెరిగింది. ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన పెట్రోల్ ధరలు చైనాలో ఈవీ కార్ల అమ్మకాలను పెంచాయి. ఇప్పుడు అదే ఇరాన్తో శాంతి చర్చలు జరపాలన్నా ట్రంప్కు చైనా సహకారం తప్పనిసరి. నాణ్యానికి మరో పార్శ్వం భారీ అప్పులు, పడిపోతున్న రియల్ ఎస్టేట్ రంగం చైనాను వేధిస్తున్నాయి. అమెరికా ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ గొడవలు ఆపాలి అని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఒకప్పుడు అమెరికాపై ఆధారపడిన చైనా ఇప్పుడు ఆగ్నేయాసియా, యూరప్ వైపు తన వ్యాపారాన్ని మళ్లించింది. ఈ నేపథ్యంలో ఈ వారం జరగబోయే శిఖరాగ్ర సమావేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.